ఈరోజు ఎన్నికలైనాయి, 6 నెలలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అంటే జూన్ 4న విజయాన్ని అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ దాదాపుగా 180 రోజులు కావస్తూ ఉంది. ఈ 180 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేసిందయా ఆంధ్ర రాష్ట్రానికంటే డైవర్షన్ పాలిటిక్స్ మినహా, డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులు మినహా ఈ రాష్ట్రానికి వీరి నుంచి ఒరిగింది అయితే ఇంతవరకు ఏమీ లేదు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒక 6 నెలల సమయము కేటాయించాలనుకున్నాము. ఈ 6 నెలల్లో పెద్దగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది లేదు. కేంద్రం నుంచి కొత్తగా ఆయన తీసుకొచ్చిన విధానాలు కూడా ఏమీ లేవు. ఆయన సూపర్ 6 హామీలన్నీ కూడా కేవలం 10% మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి. 74,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఆయన సూపర్ 6 హామీలకు అవసరం ఉంటే 7,400 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఇవి కాకుండా ఆయన ఇచ్చిన హామీలు లక్షల కోట్ల రూపాయలు, అవి అమలు చేసేవి కావు, గాలి మాటలని వారే చెప్పుకుంటా ఉన్నారు. మరి సూపర్ 6 చేయలేని పెద్ద మనిషి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు అనేది ఈరోజు సర్వత్రా జరుగుతున్న చర్చ. మరి ఇవన్నీ ఇలా ఉంటే ప్రజల్లో విఫలం చెంది ప్రజల ముందుకు మొహం చూపించేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రతిపక్షం పైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల ఆరోపణలు, బురద జల్లేటువంటి కార్యక్రమాలు వారికి ఉన్నటువంటి పచ్చ మీడియా సహకారంతో చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నిక జరిగింది. ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చినట్టుగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అదాని డబ్బులు పంచినాడనేసి ఆరోపణలు చేస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బి టీం తెలుగుదేశం పార్టీ అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టి 2019-24 మధ్య రాష్ట్రంలో చేసుకున్న పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అదానీతో చేసుకున్నటువంటి పీపీఏలుగా చిత్రీకరిస్తూ అదాని నుంచి ముడుపులు స్వీకరించినారని ప్రచారం చేయడం జరిగింది. దీనికి అమెరికాలో ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారట అదాని మీద. అందులో భారత ప్రభుత్వ అధికారులకు తాయిలాలు ఇచ్చినారనేసి ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అందులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ మరి ఇంకా ఏ ఇతర నాయకుల పేర్లు కానీ పారిశ్రామికవేత్తల పేర్లు కానీ లేవు. ఆ సంస్థ మీద విమర్శ చేశారు. మరి సుప్రీంకోర్టు న్యాయవాదులు, చాలా ప్రముఖమైన న్యాయవాదులు, ఈ దేశంలో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఇవి చెత్త కాగితాలంటూ ఈ ఆరోపణల్లో పసలేదంటూ కొట్టిపాడేయడం జరిగింది. ఇది అదాని వరకు. మనకు వస్తే, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అదానితో ఏంటి సంబంధం? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలోని డిస్కమ్లు, రాష్ట్ర ప్రభుత్వము కలిసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో చేసుకునేటువంటి ఒప్పందాలు. మరి ఇందులో సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆ రోజు బీజేపీ ప్రభుత్వమే, ఈరోజు బీజేపీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే. మరి సెకీ అధికారులు లంచం తీసుకున్నారా? దమ్ముంటే చంద్రబాబు గారు మాట్లాడారు.
చంద్రబాబు గారు కానీ వారి మిత్రపక్షాలు కానీ మాట్లాడారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము అందజేసిన సహకారము మరోలేనిదని కూడా తెలియజేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిన పీపీఏల విషయంలో. నిన్న చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు డిస్కమ్లు అంటే ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, సదరన్, నార్థన్, ఈస్టర్న్, సెంట్రల్, ఈ డిస్కమ్ల అప్పుల భారంలో అప్పుల ఊబిలో నిండా మునిగిపోగా రాష్ట్ర ప్రభుత్వము కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేయగా మా జగనన్న ప్రభుత్వం రాగానే దాదాపుగా 45,000 కోట్ల రూపాయల మేరకు ఈ డిస్కమ్లను స్ట్రెంగ్తెన్ చేయడానికి, నిలబెట్టడానికి సాయం చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడారు. చంద్రబాబు గారి హయాంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో 2014-19 మధ్య విండ్ పీపీఏస్ అంటే విండ్ ఎనర్జీ నుంచి చేసుకున్న పీపీఏస్ యావరేజ్ ₹4.80 పర్ కిలోవాట్ అవర్. అదేవిధంగా సోలార్ పీపీఏస్ ₹6.49, 4.5 నుంచి ₹6.49, అంటే దాదాపుగా ₹5.80, ₹5.90 యావరేజ్గా సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పీపీఏలు గమనిస్తే ₹2.49 ఈ రాష్ట్రంలో విద్యుత్తును అందజేయడానికి, ఈ రాష్ట్రానికి అమ్మడానికి సెకి ముందుకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందున్న చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దుపరిచి ఈయన ఒక డిసిప్లైన్డ్ పవర్ ప్రొడక్షన్ కంపెనీని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా విద్యుత్ ఉత్పత్తికి అంత ఖర్చు అవ్వదు, ₹2.5 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంకా మనకున్నటువంటి ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ఆ మాత్రం ఖర్చు అవుతుంది. అదే రాజస్థాన్ థార్ ఎడారి కానీ కచ్ ప్రాంతంలో డెజర్ట్ ఏరియాస్లో చూస్తే ₹1.50 నుంచి ₹1.60 లోపే ఖర్చు అవుతుందని అసెంబ్లీలో పేర్కొనడం జరిగింది. ఆ పీపీఐల రద్దు దేశమంతా దుమారం మోగింది. జగన్మోహన్ రెడ్డి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేశారని వివిధ సంస్థల వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకొని పోవడము, వివిధ రాష్ట్రాల నుంచి విమర్శలు రావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయనకి తగ్గల. ఎందుకంటే ఈ రాష్ట్రం పైన ₹1,00,000 కోట్ల భారం పడతా ఉంది. ఆ ₹1,00,000 కోట్ల భారము మోసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితి అనేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఆ పీపీఎల్ రద్దుపరిచి వెంటనే బిడ్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అనేక సంస్థలు దాదాపు 6,400 మెగావాట్లకు సంబంధించి పవర్ సప్లై ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ₹2.49 లోయెస్ట్ బిడ్ రాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకి వారు స్పందించి పాజిటివ్గా ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, రాబోయే 25 సంవత్సరాల్లో ఉచిత కరెంట్ ఇవ్వడానికి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోవాలనేటువంటి ఒక తపనతో, తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్థల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర లోయెస్ట్ బిడ్ తీసుకోవడాన్ని, ఉచిత కరెంటును రైతులకు అందజేయడాన్ని కూడా స్వాగతిస్తూ మెచ్చుకుంటూ సెకి ఒక లేఖ రాసి మేము మీకు అండగా నిలబడతామనేసి వారు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అంటే పవర్ను ఇతర రాష్ట్రాల నుంచి మనం ట్రాన్స్మిట్ చేసుకునే సమయంలో ఏదైతే ఛార్జెస్ సెకి మన పైన వేస్తుందో ఆ ఛార్జెస్ను వేవ్ ఆఫ్ చేసి ₹2.49కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
పవర్ను సేల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా పీపీఏ ఎంటర్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయల ఆదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే దాదాపుగా ₹5.90 సోలారు, ₹4.80 విండ్ ఎనర్జీ ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో వాటితో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 87,500 కోట్ల రూపాయలు ఆదా. అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల మేరకు సంపద సృష్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి ఎక్కడనూ చప్పలాడ్స్ వచ్చాయి. అప్రిసియేషన్ ఎక్కడుంది? ప్రజల నుంచి ఉందా? మేము ట్యాక్స్ పేయర్స్, మా పన్నులను జగన్ గారు సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు అని చేసిన విమర్శకుల దగ్గర ఉందా? ఎందుకంటే వాస్తవాలు చెప్పడానికి మాకున్నది సాక్షి ఒక్కటే. కాబట్టి మేము చేసిన మంచిని, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఈ రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు జరగబోయే నష్టాన్ని దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల మేరకు అడ్డుకొని సెకీ ద్వారా మరి ఒక వేవర్ని సంపాదించి 1,00,000 కోట్ల రూపాయల సంపద సృష్టించినటువంటి కార్యక్రమం చేసిన జగన్ గారికి అప్లాడ్స్ లభించలే. అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యాపారవేత్త రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ప్రతి రూపాయిని నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చి పిల్ఫరేజెస్ లేకుండా, లంచాలకు అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ఎకనామీని బూస్టప్ చేసి జీఎస్టీ రెవెన్యూను పెంచుతూ కోవిడ్ సమయంలో 70,000 కోట్ల రూపాయల పన్నుల రాబడి తగ్గినా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత చెందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి ఆ అప్లాడ్స్ రాలేదు. ఆ ప్రచారం లభించలే. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అవినీతి కార్యక్రమాలు కలాపాలు చేసినా ఆయనను ఆహా ఓహో అని పొగిడేటువంటి మీడియా యొక్క సపోర్ట్ వల్ల ఆయన ఏమీ చేయకపోయినా, ఆయన 14-19లో ఏమీ చేయకపోయినా, పోలవరం నిర్మాణం చేయలేకపోయినా, అమరావతి నిర్మాణం చేయలేకపోయినా, రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఏమీ కూడా ఒకటి మొదలుపెట్టి పూర్తి చేసింది లేకపోయినా, రైతులపైన రైతుల ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి ఛార్జీలు అడ్డగోలుగా పెంచిన ఆయన్ని గొప్ప రాజకీయ కోవిదునిగా, ఆర్థికవేత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగే, సంపద సృష్టించగలిగే సమర్థమైన నాయకుడిగానే ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉంటే వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుంది, ఈ మీడియా యాజమాన్యానికి మేలు జరుగుతుంది. మరి జగన్ గారు అధికారంలో ఉన్నంత కాలము పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఉచిత వైద్యము, ఉచిత విద్య, వ్యవసాయానికి అండదండలు అందించేటువంటి ఒక ప్రభుత్వము మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాసిన ఒక వార్త, గుజరాత్లో ₹99 కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగినాయని. ఈ మధ్య ₹2.69 కూడా కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే కచ్ ఎడారి ఇర్రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల, మరియు రాజస్థాన్లోని థార్ ఎడారి ఇర్రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల తక్కువ ధరకే ఉత్పత్తి అవుతుంది అక్కడ ఆ రాష్ట్రాల్లో. అది ఆ ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేసి వినియోగం చేసే విధంగా ఆ రాష్ట్రానికే పరిమితమవుతున్నది అటువంటి ఒప్పందం. కాబట్టి అది ₹99 సాధ్యమైంది. అదే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపితే ₹4 పైన అవుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా లేదా తెలిసినా కూడా అడ్డగోలుగా రాసేటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. మరి ఇంకా తక్కువగా మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కావాలంటే ఆఫ్రికాలోని సహారా ఎడారిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవర్ ప్లాంట్ పెడితే ఆడ రూపాయికే కరెంటు ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ₹30 కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యానాలను ప్రతిపక్షాలు కానీ, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కానీ చేయడము అనుకుంటే మంచిది. మరి దీని మీద ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ, ఎల్లో మీడియా కానీ, మీరు ఈ 6 నెలల్లో ఏం చేశారో, ఏం మంచి చేశారో మీరు చెప్పుకుంటే బాగుంటుంది, మీకు కూడా భవిష్యత్తులో బాగుంటుంది. లేకపోతే మీరు నానా పులి అన్నట్టు
జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు చెప్పడానికే మీరు పరిమితం అయితే ప్రజలు ఒక స్టేజ్ వరకు నమ్ముతారు, ఒక స్టేజ్ తర్వాత నమ్మరు, నమ్మడం మానేస్తారు. ఆ నమ్మడం మానేసిన తర్వాత మీ డొల్లతనం బయటపడుతుంది. మీ వైపుగా చూస్తారు, మీ వైపుగా ప్రజలు చూస్తారు, చెక్ చేస్తారు. ఏం చేశారు వీళ్ళు? మాటలు చెప్తున్నారు, ఓట్లు వేసిన తర్వాత ఇంతవరకు పథకాలు అమలు చేసింది లేదు, మరి రాష్ట్రానికి చేసిన మంచి లేదు, తీసుకొచ్చినటువంటి ఉపాధి కార్యక్రమాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు అనేసి ప్రజలు తెలుసుకునే రోజు దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తూ, మరి ఈ జిల్లాకు సంబంధించి నిన్న DDRC మీటింగ్ జరిగింది. DDRC మీటింగ్లో జిల్లా మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నింది, మేము వచ్చిన తర్వాత చక్కబెడతా ఉన్నామని చెప్పారు. 2014-19లో చంద్రబాబు దిగిపోయేటప్పటికీ 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉందని ఆ రోజు ఆర్థిక మంత్రి గారు 2019 జూన్ 6న ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఖజానాను ఎవరు డోల చేసి వెళ్ళిపోయారనేసి. మరి ఈరోజు చంద్రబాబు గారు 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి 7,200 కోట్ల రూపాయల ఖజానాలో ఉన్నది, ట్రెజరీలో ఉన్నది. విషయం వాస్తవం కాదా? మరి ఇందాక చెప్పినటువంటి విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు అధిక ధరలకు తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టేలు చేసుకుంటూ రాష్ట్రంలో సంపద ఆవిరి కాకుండా కాపాడింది నిజం కాదా? రాష్ట్రంలో సంపదను సృష్టించింది నిజం కాదా? దాదాపుగా 17 పోర్టుల నిర్మాణము, 13 పోర్టుల నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణము, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక పరిశ్రమలను తీసుకొచ్చిన విషయం వాస్తవం కదా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ జిల్లాలో అంద్రినీవా కాలువ విషయంలో తొందరపాటు నిర్ణయాలకి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. జిల్లాలోని శాసనసభ్యులు అందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా ప్రయోజనాల దృష్ట్యా, రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అంద్రినీవా ఫేజ్ 1 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు పయ్యావుల కేశవ్ గారు నిన్న. మంచిది, స్వాగతిస్తూ ఉన్నాం. 800 కోట్లు ఖర్చు అవుతాయి దానికి. మరి అదేవిధంగా 2వ దశలో 400 కిలోమీటర్ వరకు లైనింగ్ చేస్తామన్నారు. లైనింగ్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మొదటి దశలో వెడల్పు చేయడమైంది, 2వ దశలో లైనింగ్ చేయడమైంది. లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశము మనం కోల్పోవడం జరుగుతుంది. రెండోది, భవిష్యత్తు అవసరాలకు కాలువను వెడల్పు చేసుకునే అవకాశాన్ని కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. కొందరు అనొచ్చు, ఏముంది మళ్ళీ వెడల్పు చేయాలనుకున్నప్పుడు లైనింగ్ కొట్టేసి మళ్ళీ చేయొచ్చు కదా అని. ప్రజాధనం 1000 కోట్ల రూపాయలు వృధా అవుతుంది. మనకు ముందే ఇబ్బందుల్లో ఉన్నామని మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఈ జిల్లాలో ఒక రైతు బిడ్డగా మీ అందరిలో ఒక్కడిగా నేను చెప్తున్నది, విజ్ఞప్తి చేస్తున్నది, గాలేరు నగరి కాలువ నుండి అంద్రినీవా చిత్తూరు జిల్లా ప్రాంతానికి మరియు కడప జిల్లాకు రాయచోటి ప్రాంతానికి దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో 20 టీఎంసీలతో ఒక లింక్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం జరుగుతూ ఉంది. 23% పనులు పూర్తయినాయి. ఇందులో 66% ప్రెజర్ మైన్స్ పూర్తయినాయి. ప్రధానమైనది టన్నలు 4 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ పూర్తయింది. ఇప్పటికి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు పనులైనవి. మరొక 1000 కోట్ల రూపాయలు పెడితే కనీసం 10 నుంచి 12 టీఎంసీలు చిత్తూరు జిల్లాకు నేరుగా గండికోట నుంచి వెళ్తాయి. సముద్రం లేకపోతున్న నీళ్ళు వెళ్తాయి. మనం అంద్రినీవాకు తీసుకునేది స్టోరేజ్ వాటరే. ఎందుకంటే రోజుకు మనము 4 రోజులకు ఒక టీఎంసీ తీసుకుంటాం వెడల్పు చేస్తే కూడా. ఈరోజు 6 రోజులకు ఒక టీఎంసీ తీసుకుంటాను. వెడల్పు చేస్తే 3.5 రోజు 4 రోజులకు ఒక టీఎంసీ తీసుకుంటాం. మరి సముద్రంలోకి పోతున్నది వర్షాకాలంలో రోజుకు 20-30 టీఎంసీలు యావరేజ్గా, ఒక్కొక్క దశలో 100 టీఎంసీలు, 50 టీఎంసీలు కూడా సముద్రంలోకి పోయే పరిస్థితి ఉంది. అలాగా సముద్రంలోకి పోతున్న నీటిని
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు చేసి 80,000 క్యూసెక్కుల్ని తీసుకొని వచ్చి గండికోటను నింపి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు కడప జిల్లా అవసరాలు తీర్చడానికి ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కాలువల వెడల్పు కార్యక్రమం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. మరి ఆ నీటిని నేరుగా చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీలు తీసుకొని పోయే పరిస్థితి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆ ప్రాజెక్టును దయచేసి ఆపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నేరుగా మీకు నీళ్ళు వస్తాయి, ఒక సంవత్సరం కాలంలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టును ఎందుకు డిజైన్ చేశారంటే ఇప్పుడున్న హంద్రీనీవా నుంచి దాదాపుగా 700 కిలోమీటర్ల పైన 750 కిలోమీటర్ల కుప్పంకు నీళ్లు తీసుకుపోవాలంటే ఇది అయ్యే పని కాదు. అనంతపురం జిల్లాలో ఈ చెరువులు నింపి, కర్నూలు జిల్లాలో చెరువులు నింపి కడప చిత్తూరు జిల్లాలకు నీళ్లు తీసుకొని పోయేది ఇది సాధ్యమయ్యే పని కాదని గత ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అంటే హంద్రీనీవాలో 12 టీఎంసీల వాటా ఏదైతే చిత్తూరు జిల్లాకు ఉందో ఆ నీళ్లను గండికోట నుంచి గాలేరు నగర్ నుంచి ఇస్తూ ఆ 12 టీఎంసీల నీళ్లను అనంతపురం జిల్లాలో వాడుకునేదానికి అవకాశం కల్పిస్తూ గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టును తీసుకొని వచ్చింది. అంటే ఆ 12 టీఎంసీలు అనంతపురం జిల్లా లాభపడుతూ ఉంది ఆ ప్రాజెక్టు వల్ల. దయచేసి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనంతపురం జిల్లాకు నష్టం జరిగేటువంటి ఎటువంటి నిర్ణయాల్ని కూడా దీంట్లో రాజకీయం ఎత్తుకోవాల్సిన పనులు ఎవరు కూడా అనంతపురం జిల్లాకు నష్టం జరిగేటువంటి ఎటువంటి ప్రయత్నాలను కూడా అధికారులు ఎవరైనా చేసినా దయచేసి అడ్డుకోండి, ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యేలా చెప్పండి. అది ఈరోజు ఎవరో కాంట్రాక్టర్ అడుగుతూ ఉన్నాడనేసి చిత్రావతి నుంచి హంద్రీనీవాకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2,500 కోట్లకు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు వేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ కావాలంటే మీరు నవయుగాకు సంబంధించినటువంటి ఈ గాలేరు నగరి హంద్రీనీవా లింక్ స్కీమ్ని ఇవ్వండి, అక్కడ ఆయనతోనే పనులు చేయించండి. మరి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వెడల్పు కార్యక్రమాల్ని ఫేజ్ 1కే పరిమితం చేయకుండా ఫేజ్ 2లో 400 కిలోమీటర్ల వరకు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మడకశిర బ్రాంచ్ కాలువలో 640 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవాల్సి ఉండగా ఎప్పుడూ కూడా 300 క్యూసెక్కులు మించి నీళ్లు తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్కసారి 2021లో మాత్రం 300 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవడం జరిగింది. సో మడకశిర బ్రాంచ్ కాలువను కూడా మడకశిర వరకు నీళ్లు చేరే విధంగా వెడల్పు చేయాలా. వెడల్పు చేసి అగలి డిస్ట్రిబ్యూటరీ, అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం పనులు, పెండింగ్ పనులు కూడా పూర్తి చేయాలా. అదేవిధంగా దేమకేతేపల్లి దగ్గర అంటే 61 కిలోమీటర్ దగ్గర నుండి చిలమతూరు, గోరంట్ల ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి 700 కోట్లతో ఎస్టిమేట్ చేయించారు బాలకృష్ణ గారు. ఇక్కడ వస్తున్నదే 300 క్యూసెక్కులు కూడా రావట్లేదు. మళ్ళీ మీరు 250 క్యూసెక్కులతో కొత్త స్కీమ్ దీంట్లోంచి తీసుకొని వస్తే ఈ ప్రాజెక్ట్ డిఫంక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని 640 ప్లస్ 250 అంటే 900 క్యూసెక్కులకు వెడల్పు చేయండి. అదేవిధంగా పేరూరు డ్యాంకు జీవో ఉంది కాబట్టి 1 టీఎంసీ జీవో ఉంది కాబట్టి దీన్ని 1000 క్యూసెక్కులకు వెడల్పు చేసినా కూడా మీకు అయ్యేదంతా 500 కోట్ల మించి ఖర్చు కాదు. 500 కోట్ల రూపాయలతో మొత్తం మడకశిర బ్రాంచ్ కాలువ మొత్తం నిర్మాణం పెండింగ్ వర్క్స్తో సహా అంతా కూడా పూర్తవుతాయి. కాబట్టి జిల్లా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పాత్రికేయుల ద్వారా కానీ లేదా అధికారుల ద్వారా కానీ మీరు సమాచారం సేకరించి ముఖ్యమంత్రి గారికి చేర్చండి. జిల్లాను నష్టపరిచేటువంటి కార్యక్రమం చేయవద్దని దయచేసి కోరుతా ఉన్నా. మరొక సలహా మన ముగ్గురు మంత్రులకి ఏంటంటే, ముచ్చుమర్రి దగ్గర 100 కోట్లు ఖర్చు పెడితే సీఎం రమేష్ గారి కంపెనీకి సంబంధించి 100 కోట్లు ఖర్చు పెడితే మనం 798 లెవెల్ నుంచి నీళ్లు తీసుకోవచ్చు, 3850 క్యూసెక్కులు. అవి మనం ఈరోజు 834 పై నుంచి తీసుకుంటా ఉన్నాం. అంటే దాదాపుగా మనము 35 అడుగుల కింద ఉన్న నీళ్ళని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అంటే ముచ్చుమర్రి పని చేసినా కూడా మొత్తం పంపులు పనిచేయడంలో 810 నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి అది కూడా పూర్తి చేయాలా. మొత్తము హంద్రీనీవా మరియు హెచ్ఎల్సి మోడర్నైజేషను పనులకు దాదాపుగా ఒక 8,000 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో 8,000 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో ప్రస్తుతానికి సాగునీటి తాగునీటి ఎద్దడి ఉండదు. అయితే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ 40 టీఎంసీల హంద్రీనీవాలో మనం 6,02,500 ఎకరాల డిస్ట్రిబ్యూటరీలను పూర్తిగా పక్కకు పెట్టడం జరుగుతుంది. 40 టీఎంసీలు కేవలం డిస్ట్రిబ్యూటర్లకే కావాలా, చెరువులకు మరో 40 టీఎంసీలు కావాలా. 2019-20లో 320 రోజుల పాటు
నీళ్ళని తీసుకొని వస్తే 40 టీఎంసీలు నీళ్ళు తెచ్చాం ఇప్పుడున్న కాలువ. దీన్ని 120 రోజులకే పరిమితం చేస్తే నీకు 20 టీఎంసీలు కూడా రావు. కాబట్టి దీన్ని వెడల్పు చేస్తే 3850కి వెడల్పు చేస్తే మనకు బహుశా 30 నుంచి 35 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంటుంది 120 రోజుల్లో. అయితే మనకు 63 టీఎంసీలకు ప్రాజెక్టును వెడల్పు చేస్తామని చెప్తూ జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్పర్ టెండర్లు పిలుచుకోవడం జరిగింది. జీడిపల్లి నుంచి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు టెండర్లు పిలుచుకోవడం జరిగింది. మరి దీని తర్వాత గాజులు తిన్న ప్రాజెక్టుకి కర్నూలు జిల్లాలో 3 టీఎంసీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డోన్ ఎత్తిపోతల పథకానికి 2 టీఎంసీలు కేటాయించడం జరిగింది. జీడిపల్లి అప్పర్ పెన్నార్ జీడిపల్లి బీటీపీకి కలిపి 7.5 టీఎంసీలు కేటాయించడం జరిగింది. సింగనమల లోకలైజేషన్కి 1 టీఎంసీ కేటాయించడం జరిగింది. 3 టీఎంసీలు పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేటాయించడం జరిగింది. మరి దాదాపుగా 18 టీఎంసీలు అదనంగా ప్రాజెక్టు పరిమితి 40 టీఎంసీలు అయితే అదనంగా 18 టీఎంసీలకు ఇప్పటికే ప్రాజెక్టులు పనులు మొదలైనవి. మరి 58 టీఎంసీలు మనకి స్ట్రైట్ అవే కావాలా కేవలం చెరువులు నింపడానికి మరియు ఈ ప్రాజెక్టులకి. మళ్ళీ డిస్ట్రిబ్యూటరీల పనులు కూడా మొదలు పెడితే ఇంకో 40 టీఎంసీలు అంటే 98 టీఎంసీలు కావాలా. ఏ తర్వాత 100 టీఎంసీలు మనకు అవసరమైతే మనకు మీరు